పశ్చిమ బెంగాల్లో ఇవాళ మళ్ళీ పోలింగ్ జరగబోతుంది. ఏకంగా 3 నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఉన్న ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంతోపాటు 15 పోలింగ్ బూత్లలో రీపోలింగ్కు ఈసీ సిద్ధమైంది. మగ్రహాత్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూత్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్లో, అంటే నిన్న కాక మొన్న దాదాపు 2 రోజుల క్రితం జరిగిన రెండో దశ పోలింగ్లో అక్రమాలు జరిగినట్లు ఈసీకి ఫిర్యాదుల వెళ్ళింది. దీంతో పారదర్శకత కోసం 15 బూత్లలో రీపోలింగ్కు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. మే 4న బెంగాల్తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. బెంగాల్ ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, అంటే కేవలం బెంగాల్కే కాదు, ఇటు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటు భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న వాయిసెస్లో ఇటు నేషనల్ లెవెల్లో వినిపిస్తున్న వాయిస్ అన్డౌటెడ్లీ మమతా బెనర్జీ. మమత కోట కూలుతుందా, లేకపోతే మమతకు ప్రజలు మళ్ళీ కంచు కోటగా నిలబడతారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఏకంగా 70,000కు పైగా కేంద్ర బలగాలు ఇటు బెంగాల్లోని ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రమంలోని పశ్చిమ బెంగాల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ ఇది. ఏప్రిల్ 29వ తారీఖున జరిగిన రెండో దశ ఎన్నికల్లో 15 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక జరిగిన నేపథ్యంలో అక్కడ వాటిని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అంటే ఏప్రిల్ 29న మొత్తం 15 పోలింగ్ స్టేషన్స్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేయడం జరిగింది. దక్షిణ 24 పరగనాస్, అంటే సౌత్ 24 పరగనాస్ అంటూ ఉంటారు, ఆ జిల్లాలో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి ఫిర్యాదులు వెళ్ళెత్తింది. ఇన్ఫ్యాక్ట్ ఈసీకి కంప్లైంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 2 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 15 పోలింగ్ కేంద్రాల ఎన్నికను రద్దు చేసింది ఈసీ. మే 2వ తేదీన రీపోలింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశించింది. శనివారం అంటే ఈ రోజు ఉదయం 7 గంటలకు ఎన్నిక ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. రీపోలింగ్ జరిగే ఈ 15 పోలింగ్ స్టేషన్స్లో, అంటే మగ్రహాత్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 బూతులు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులు, వీటికి ఎన్నిక జరగబోతుంది. ఏప్రిల్ 29న రెండో దశ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటూ కూడా అనేకమైన ఆరోపణలు కావచ్చు, లేకపోతే అనేకమైన కంప్లైంట్ రావడం జరిగింది ఎలక్షన్ కమిషన్కి. దీంతో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఎన్నికల సంఘం ఇటు క్లారిటీ ఇచ్చింది. మరి ముఖ్యంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దీంతో అక్కడ జరిగిన ఈ అవకతవకలు ప్రాధాన్యం సంతరించుకోవడం జరిగింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈసీ తన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రత గుప్తాను సైతం బరిలోకి దించింది. ఆయన ఇచ్చిన రిపోర్టులో ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఆ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని రీపోలింగ్ అనివార్యమైనట్లుగా ఇటు అధికారులు చెప్పుకొచ్చారు. మే 4వ తారీఖున ఓట్ల లెక్కింపు జరగబోతుంది. ఈ పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు కూడా కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలా ఇప్పటికే యాక్షన్లోకి దిగింది ఎలక్షన్ కమిషన్. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించింది. ఇటు దేశవ్యాప్తంగా బెంగాల్ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక రోజు రోజుకి మారిపోతూ ఉంది. ఎందుకంటే ప్రీ పోల్ సర్వేలు ఒకలా చెప్తే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంకోలా చెప్పాయి. ఇటు కొంతమంది ఏమో పశ్చిమ బెంగాల్ ఇటు టీఎంసీనే ఉండబోతుంది, మమతా బెనర్జీనే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్తూ ఉంటే, ఇంకొంత రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని సర్వేలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారులకు రాబోతుందని చెప్తూ ఉన్నాయి. కానీ పోల్ ఆఫ్ ద పోల్ దాదాపుగా చెప్తుంది ఏంటి, రెండిటికి డిఫరెన్స్, అంటే భారతీయ జనతా పార్టీకి టీఎంసీకి డిఫరెన్స్ మహా అయితే ఒక 8 నుంచి 10 సీట్లు ఉంటాయి తప్ప అంతకు మించి ఉండకపోవచ్చు అనేది. కానీ ఇటు భారతీయ జనతా పార్టీ మాత్రం దాదాపుగా 170కి పైగా స్థానాలను కైవసం చేసుకుంటాం, కొన్ని సందర్భాల్లో 200కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తూ ఉంటే, మమతా దీదీ కూడా ఒకటే మాట అంటోంది, మాకు ఈసారి ఎలాగైనా అబ్కి బార్ 200 పార్ అనే మంత్రం పఠిస్తూ ఉంది మమతా బెనర్జీ. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్న టీఎంసీ. ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. టీఎంసీ ఇప్పుడు కోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టీఎంసీ పిటిషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టులో సీఈఓ సంబంధించి, ఎందుకంటే ఎలక్షన్ పాలసీని ఆల్టర్ చేసే అంశం కావచ్చు,
లేకపోతే ఎలక్షన్ పాలసీస్ విషయంలో సీఈఓ సరిగ్గా వ్యవహరించట్లేదు అనే అంశాన్ని తీసుకొని టీఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఇటు నేషనల్ మీడియా చెబుతూ ఉంది. దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి అయితే మమతా బెనర్జీ ఈ స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించడానికి వెళ్ళారు నిన్న మొన్న కూడా. ఒకసారి స్ట్రాంగ్ రూమ్ పరిశీలిస్తున్నప్పుడు మమతా బెనర్జీ ఏమన్నారో చూద్దాం. चार वॉशरूम बनाने बोला और किया से बनाएगा और उसको भी बोल दिया जो बनाते हैं जो बार टॉयलेट होता है ऐसा टाइप का कुछ और 2 घंटा बाद क्लीन करने का भी जरूरत होता है. तो इसी के लिए बोला आप कोई गवर्नमेंट का जो है उसका सब कॉन्टेक्ट कर सकते हैं. दूसरी बात यह है देखो साइक्लोन हो रहा है तो बाहर में वो लोग बारिश में भीग रहा था जो हमारा ऑफिशियल जो एजेंट जिसको परमिशन दिया गया रहने के लिए. तो इधर में होकर 3rd फ्लोर में कैसे देखेगा. और इनसाइड द बिल्डिंग इट वाज टोटली क्लोज्ड. बिल्डिंग वाज टोटली क्लोज्ड लेकिन इनसाइड द बिल्डिंग 3rd फ्लोर 4th फ्लोर कैसे देखेगा. इधर से कोई कुछ नहीं था. तो इसके लिए तो सीसीटीवी का बंदोबस्त किया जैसे वो देख सकते हैं नीचे में बैठ के और उसका माथा को ऊपर में एक कोई कुछ रहने का बंदोबस्त है. तो अभी तो बारंदा में बैठा दिया सब पार्टी के लिए. वो तो ह्यूमन बीइंग है ना. पॉलिटिक्स में रोज चलेगा झगड़ा भी चलेगा. రైట్, అది మమతా బెనర్జీ చెబుతున్న మాటలు. మరి ముఖ్యంగా బెంగాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించట్లేదు అనేది కొన్ని సందర్భాల్లో చేస్తున్న ఆరోపణ. అయితే బెంగాల్లో హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకుని ఉన్నాయి ఈ ఎలక్షన్స్ కారణంగా. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అంటే ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల ప్రకారం చూసుకుంటే కనుక విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా నెత్తురూడుతూ ఉంది బెంగాల్ ఎలక్షన్ సందర్భంగా. అయితే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇంకా స్ట్రిక్ట్గా వ్యవహరించాలి అంటూ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ అనగానే దురదృష్టవశాత్తు పోలింగ్ శాతంలో పాటు రాజకీయ హింస కావచ్చు, ఘర్షణలు కావచ్చు వార్తల్లోకి వస్తూ ఉంటాయి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్లో ఎన్నికల హింస అనేది కొన్నేళ్లుగా కనిపిస్తూనే ఉంది. మరి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఆధిపత్య పోరు కావచ్చు. బెంగాల్ రాజకీయాలు కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇది రోజువారీ జీవితంలో భాగం. పంచాయతీ కానివ్వండి, బూత్ స్థాయి కానీ ఏ పార్టీకి పట్టుంటే ఆ ప్రాంతంలో వారిదే పూర్తి ఆధిపత్యం. ఆ పట్టు నిలుపుకోవడానికి లేకపోతే ప్రత్యర్థి పార్టీ నుంచి లాక్కోవడానికి కార్యకర్తల మధ్య ఎక్కువ భౌతిక దాడులకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇదే కాదు, పశ్చిమ బెంగాల్ హింసలో ప్రధానంగా వినిపించే మాట నాటు బాంబులు. ఓటర్ను భయభ్రాంతులకు గురి చేయడానికి, ప్రత్యర్థి పార్టీల ర్యాలీలపై దాడులు చేయడానికి, పోలింగ్ బూత్లను ఆక్రమించుకోవడానికి స్థానికంగా తయారయ్యే ఈ నాటు బాంబులను విరిగా వాడటం అనేది అక్కడ ఒక చారిత్రక జాడ్యంగా మారిపోయిందంటూ ఉంటారు హిస్టోరియన్స్ గురించి మాట్లాడుకుంటే. 1970 నుంచి 2011 వరకు అక్కడ వామపక్షాలు అలాగే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కలిసి కార్యకర్తల మధ్య రక్తపాతం ఏ స్థాయిలో జరిగిందో ఒక్కసారి నిపుణులు మాట్లాడితే కనుక క్లియర్గా ఇంకా మనకి అర్థమవుతుంది. అంటే ఆ స్థాయిలో ఉండేది. గత 10 ఏళ్ళుగా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఎదిగింది. అయినప్పటికీ హింసాత్మక పోరు ఎక్కడ తగ్గలేదు, అలాగే ఉంది అక్కడ. వామపక్షాలు, కాంగ్రెస్ కూడా కొన్ని ప్రాంతాల్లో అంటే అక్కడ ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా ఘర్షణలు ఉన్నాయనేది వినిపించే మాట. సో ఇప్పటికీ కేంద్ర బలగాలని మోహరించిన సందర్భం. లక్షలాదిగా కేంద్ర బలగాలు అక్కడికి చేరుకున్నాయి. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాయి. బట్ ఈ ఎన్నిక ఎందుకు కీలకం? ఈరోజు జరిగే 15 బూతులకు సంబంధించి మాట్లాడుకుంటే ఇది చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకు కీలకంగా మారబోతుంది? ఇది మ్యాక్సిమం డిసైడ్ చేసే అవకాశం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక టైట్ ఫైట్ వచ్చింది. ఒక టైట్ ఫైట్ వచ్చినప్పుడు ఒక్క స్థానంలో కూడా మారిపోతుంటాయి. ఒక్క స్థానం కోల్పోయినా కూడా అక్కడ పరిస్థితి మారిపోతుంది. మొత్తం 3 నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్క నియోజకవర్గం కోల్పోయినా కూడా ఏ పార్టీకైనా గడ్డపడిపోతుంది. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగిలిన ఏ పార్టీలైనా. కాబట్టి దీని మీద కంప్లీట్గా దృష్టి సారించే అవకాశం ఉంది. మొత్తంగా అయితే మాత్రం పశ్చిమ బెంగాల్ ఈరోజు రీపోలింగ్ జరగబోతోంది. ఏకంగా 3 నియోజకవర్గాల్లో 15 పోలింగ్ బూత్లలో. మరి ముఖ్యంగా మగ్రహాత్
వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 బూతులు ఉన్నాయి. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 బూతులలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఈసీకి ఫిర్యాదులు వెలువెత్తాయి. దీంతో ట్రాన్స్పరెన్సీ కోసం 15 బూతులలో రీపోలింగ్కు ఆదేశించింది ఎలక్షన్ కమిషన్. మే 4న బెంగాల్తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. బెంగాల్ ఫలితాలపై దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి మీరేమనుకుంటున్నారు? పశ్చిమ బెంగాల్ ఎవరి హస్తగతమయ్యే అవకాశం ఉంది? ఎవరు బెంగాల్ని దక్కించుకోవచ్చు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నించండి. మొత్తంగా అయితే మాత్రం బెంగాల్ ఫలితాలు ఉత్కంఠను పెంచబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ రేపు మార్నింగ్ 7 గంటల నుంచి కూడా ఈ ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించి కూడా రేపు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మార్నింగ్ 7 నుంచి కాస్త టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఇది పీక్స్కి చేరుకుంటుంది ఎల్లుండు, అంటే మే 4వ తారీఖున. అండ్ మే 4వ తారీఖున 5 రాష్ట్రాల ఫలితాల లైవ్ అప్డేట్స్ని ఫ్రమ్ ద బిగినింగ్. ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, కేరళలో ఎవరు, అక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, తమిళనాడు ఎవరి హస్తగతం కాబోతోంది, అండ్ బెంగాల్లో ఏం జరగబోతోంది, ఇలా మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, మరి ముఖ్యంగా ట్రెండ్ ఎలా ఉంది, వీటి అప్డేట్స్ని ముందుంచే ప్రయత్నం చేయబోతుంది ఆర్టీవీ. ఆ రోజు మార్నింగ్ నుంచి కూడా లైవ్ అప్డేట్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతుంది. ఇప్పుడైతే చెప్పే ప్రయత్నం చేయండి, బెంగాల్ ఎవరి హస్తగతమయ్యే అవకాశం ఉంది? ఇటు టీఎంసీ దక్కించుకునే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.